ఆర్థిక ఇబ్బందులు, మరి అనారోగ్య సమస్యలు, ప్రతి విధమైన సమస్యలు ఈ లోకంలో ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఉంటాయి, ఉండగలవని కూడా మనందరికీ తెలుసు. ఎందుకనగా అపవాది వశప చేసుకున్న లోకంలో ఉన్నాం కనుక అపవాది నిత్యం కూడా ఏదో ఒక శోధన, ఏదో ఒక శ్రమ తప్పించడానికి, మన జీవితాన్ని పాడు చేయడానికి, మన కుటుంబ జీవన విధానాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేసే అపవాది కుతంత్రం. కనుక మనము ప్రతి నెల కూడా ఉపవాస దినాన్ని ఎందుకు జరుపుకోవాలో మరి ఎన్నో సందర్భాల ద్వారా మనం గుర్తు చేసుకుంటున్నాం గొప్ప విధానం. ఎందుకనగా ఉపవాస కూడిక అనేది ఉపానగా, దగ్గరగా, వాసనగా నివసించుట అనేది ఎన్నో సందర్భాల్లో మనం తెలుసుకున్న గొప్ప విధానం. మరి ఈరోజు మరలా మనం గుర్తు చేసుకునే గొప్ప విధానం ఏంటనగా మరి ఉపవాసం అంటే ఏమిటి అనే దాన్ని కూడా మనం గుర్తు చేసుకున్నట్లయితే మరి ఖచ్చితంగా మరి మన యొక్క జీవితాలు దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకునే గొప్ప విధానం ద్వారా మన శరీరానికి ఏది ప్రాముఖ్యమైందో దాన్ని కూడా తీసివేసుకొని దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నాము అన్న గొప్ప సంకేతాన్ని తెలియజేసే గొప్ప విధానమే ఉపవాసం. ఎందుకంటే ఉపవాసం అనగా మనం అనుకుంటున్నాం ఏమని, ఆహారం మానివేయుట అనే ఒక గొప్ప మాటే, ఆ ఒక్క మాట అనుకుంటూ ఉంటారు కదా. మా ఉపవాసం అనేది ఆహారము తినటం వల్ల, మానవేయటం వల్ల దేవుడికి వచ్చేది ఏం లేదు కదా. మన ఉపవాసం అనేది దేనికనగా ఉపానగా, దగ్గరగా, వాసనగా నివసించుట అంటే దేవుడికి దగ్గరగా ఉండి నివసించే గొప్ప ధన్యకరమైన జీవితం. అది ఎలాగైనా నీ ఇష్టం, అది వ్యక్తిగతమైన నీ యొక్క ఆరాధనకి దేవుడికి ఎలాగా సమర్పించుకుంటావో ఆ గొప్ప ఆరాధనే దేవుడికి నీ శరీరాన్ని అప్పగించుకునే గొప్ప విధానం. కాబట్టి ఈ లోక విధానంలో ఆహారం వాటి ఎంతో ప్రాధాన్యమైంది కనుక మా ఒక్క పూట కూడా తినకుండా మనం ఉండలేము కనుక మరి దాని కొరకు కూడా ఆహారం తినకుండా దేవుని కొరకు నేను ఆరాధనలో ఉండగలను అనే తీర్మానం చేసుకునే గొప్ప విధానం. నా యొక్క సమస్యలు, నా యొక్క శోధనలు దేవుని ద్వారానే తగ్గించుకునే విధానంలో ఆహారం నాకు ప్రాధాన్యత కాదని కొంతమంది ఆహారం మానివేసేవారు కూడా ఉంటారు. మరి మంచిదే, అది కాదని కాదు, అది మంచిదే. ఎందుకంటే దేవుడికి సమర్పించుకునే మన జీవితాలు ఎలాంటి శోధనలు కూడా తట్టుకోగలవు. అదే కదా యేసుక్రీస్తు 40 రోజులు కూడా ఉపవాసం చేసే ఆ సమయంలో ఆ అపవాది ఎంతగా ఆశ పెట్టిందో, ఇదిగో ఈ నాడు మంచిగా చేసుకుని తినవచ్చు కదా, పైనుంచి దొరకవచ్చు కదా, మరి ఇవన్నీ కూడా యేసుక్రీస్తు తోటి మరి ఏ రీతిగా చెప్పబడిన విధానం కానీ, ఇదిగో ఈ యొక్క లోక రాజ్యాలన్నీ కూడా నీకు నేను సమర్పిస్తాను నా కాళ్ళ మీద మృక్కు అన్న సందర్భం కూడా అపవాది ఎంతగా శోధించిందో ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. అపవాది ఎంతగా శోధించిందో కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనము మన జీవితాలు ఏ విధంగా ఆహారం తీసుకోకుండా మరి దేవునికి ఎంతవరకు మనం ఆరాధించుకోగలం, దేవుని ఎంతగా మనం ప్రార్థించుకోగలము అన్న విధానం ద్వారా మరి నీ యొక్క నిర్ణయ ప్రకారమే ఆ ఉపవాసం అనేది నువ్వు చేసే గొప్ప విధానం. కానీ దానిలో ఉన్న గొప్ప భావం ఏంటి? మా సంపూర్ణంగా దేవుని సమర్పించుకునే గొప్ప విధానం. పరిపూర్ణంగా దేవునితో నీకుంటే అనుబంధాన్ని నీకు దేవుడు గుర్తు చేస్తున్నాడు. అందుకనే మరి విజయవంతమైన క్రైస్తవ జీవితానికి మా ఉపవాసం ఒక గొప్ప సాధనముగా ఉందనేది ప్రతి ఒక్కరూ కూడా గుర్తిరగాల్సిన గొప్ప విధానం. అందుకనే ఆ పాత నిబంధన ప్రకారముగా ఎంతమంది ఉపవాసం చేసేవారు? మరి ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజైనా కానీ మనం ఉపవాసం చేసేవారు. 40 సంవత్సరాలు, 40 రోజులు, 41 దినాలు, 3 రోజులు, 7 రోజులు అలా ఉపవాస దీక్షతో ఎంతో మంది చేసిన సందర్భాలు కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. మరి ఎందుకు చేశారు ఆనాడు? ఎందుకు పాత కాలంలో ఆ ఉపవాసం అనేది ఎందుకు చేశారు అనగా ఆత్మీయ అవసరాల కొరకు, మన యొక్క
ఆత్మీయ అవసరాల కొరకు ఆ ఉపవాసం చేసే ఆ గొప్ప విధానం ద్వారా ఈరోజు నీకు గుర్తు చేస్తున్న సమయం. ఏంటి ఆత్మీయ అవసరాలు అంటే మా దేవుని వాక్యంలో లోతైన మర్మాలు తెలుసుకోవాలి. ఏదో వచ్చాం వెళుతున్నాం అన్న భావన కాకుండా ఈ వాక్యంలో ఉన్న మర్మం ఏంటి? దేవుని వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసిస్తూ ఆ వాక్యమే మనల్ని జీవశక్తులుగా చేస్తున్నది కూడా నువ్వు గుర్తెరగాలి. కాబట్టి దేవుని వాక్యంలోని ఆ లోతైన మర్మాలను తెలుసుకోవడానికి ఈ ఉపవాసం చాలా అవసరమైంది. ఇంకను సమస్యలలో దేవుని నడిపింపును అడగాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి? మా ప్రతి కుటుంబంలో ప్రతి గృహంలో ఎన్నో సమస్యలు ఎన్నో శోధనలు వస్తూ ఉన్నాయి. మరి దేవుల్లో నేను ఇంతగా ఉన్నా కానీ దేవుని కార్యాల ద్వారా నేను నడుస్తున్నా కానీ ఎందుకు ఇన్ని సమస్యలు నాకు వస్తున్నాయి? చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాల్సిన బాధ్యత. ఇంకనూ మా స్వస్థత విడుదల. మరి రోజు ఈ లోకమంతా కూడా అనారోగ్యాలకు పాలై ప్రతి ఒక్కరు కూడా ఎలాగా మరణిస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే కదా. మరి కాబట్టి ఆ స్వస్థ నుంచి ఏ విధంగా దేవుడు స్వస్థ చేకూర్చే దేవుడు నీకు తోడుగా ఉండగా మరి ఆ ఉపవాసం చేసే గొప్ప విధానం ద్వారా అస్వస్థ నుంచి నువ్వు విడుదల చేసి స్వస్థత చేకూర్చే దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ఆ గొప్ప విధానం ద్వారా ఉపవాసం చేయాల్సిన బాధ్యత నీకుంది. కాబట్టి మా ఉపవాసం చేయాల్సిన పద్ధతులు కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రతి సందర్భంలో నీకు గుర్తు చేస్తుంది. ఎలాగా నేను ఉపవాసం చేస్తున్నాను కనుక నా ముఖాన్ని కారణంగా పెట్టుకొని నీరసంగా కూర్చొని అయ్యో నాకు శక్తి లేదు అన్న విధంగా ఉపవాసం చేస్తున్నావా? మరి దేవునికి ఇష్టమైంది కాదు. చూడండి సార్, మత్తయి సువార్తలో మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. మీరు ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవాలని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నారు. ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవాలని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవాలని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కును. అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఎంత గొప్ప మాటో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోవాలి. మరి ఎలాగా నువ్వు చేసే ఉపవాసం ఎలా ఉందో ఒకసారి ఈరోజైనా ఆలోచన చేసుకోవాలి. ఇలాంటి ఎన్నో ఉపవాసాల దీక్షతో అందరం కూడా దేవుని సన్నిధిలో గడిపే గొప్ప బాధ్యతగా ఉంటున్నాం. కాబట్టి నువ్వు ఉపవాసం ఎలాగ చేస్తున్నావు, ఏ విధంగా చేస్తున్నావు అనేది మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఉపవాసం ఎందుకు చేయాలి, ఎందుకు ఉండాలి అనే మాట కూడా నీకు రావచ్చేమో, లేకపోతే ఎదురు వారికి కలగవచ్చేమో. మరి ఎందుకు ఉండాలి అంటే దేవుని సన్నిధిలో మానవులు తమను తాము తగ్గించుకొని వినయ స్వభావంతో జీవించే గొప్ప విధానము ఉన్నదా? ఎన్ని ఉపవాస కూడికల్లో మనం పాల్గొంటున్నాం. మరి మనుషులుగా మానవులుగా ఒకరిలో ఒక తగ్గింపు స్వభావం అనేది ఉందా? నీకన్నా నేను తగ్గేదేంటి, నీకన్నా నేను గొప్పవాడిని అన్న ధోరణితో మనం జీవిస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ ఉపవాసం చేసే దేనికనగా మనకు మనగా తగ్గించుకునే స్వభావం అంటే వినయ స్వభావంతో జీవించడానికి దేవుడు మరి ఈ రీతిగా ఉపవాస దీక్షను మనకు గుర్తు చేస్తున్న సందర్భం. ఇంకా దేవుని చిత్తాన్ని, ఆయన నడిపింపు, ఆయన చూపే దశ దిశ నిర్దేశాన్ని గురించి కూడా తెలుసుకోవడానికి కూడా ఈ ఉపవాసాన్ని దేవుడు మనకు ఏర్పాటు చేసి ఉన్నాడు. మా దేవుని చిత్తాన్ని, ఆయన నడిపింపును, ఆయన చూపే దశ దిశ నిర్దేశాన్ని గురించి తెలుసుకోవాలి. ఆయన చిత్తం ఏంటో నువ్వు ఎరగాలి. అది ఎరగాలంటే ఈ ఉపవాస దీక్షను చేసే ప్రార్థన మన యొక్క ఆత్మీయమైన జీవిత విధానాన్ని ఖచ్చితంగా దేవుడు వింటాడు. దాని ప్రకారంగా నీకు ఆ కృపను అనుగ్రహింపజేస్తారని కూడా గుర్తు చేసుకోవాలి. ఇంకా ఏంటి, దేవుని వాక్యంలో ఉన్న నిగూఢమైన సత్యాలు, మా ఆత్మీయ మర్మాలు ఖచ్చితంగా మనకు బయలుపరుస్తాయి.
అవిత్వాత్మ నుంచి కూడా తొలగించే దేవుడిగా ఈ ఉపవాస దీక్షని నీకు గుర్తు చేస్తున్నాడు. అందుకు నువ్వు ఉపవాసం ఉండాలి. ఇంకా ఏంటి, సాతాను శోధనను జయించాలంటే ఉపవాస ప్రార్థన చాలా అవసరం. సరే, ఎన్ని అవసరాలు ఈ ఉపవాస క్రియ ద్వారా మరి తీర్చే దేవుడిగా ఉన్నాడో నువ్వు గుర్తురగాలి. ఇంకెందుకండి, ఉపవాసం దేవాది దేవుడు రక్షించాడు కదా. ఆయన శిలువపై బలియాగంగా అర్పించుకొని నిన్ను నన్ను మనందరూ రక్షించాడు కదా. ఇక రక్షించిన తర్వాత నేను ఉపవాసం ఎందుకు ఉండాలి అని అనుకుంటున్నావేమో. అమ్మ, ఖచ్చితంగా ఈరోజు ఎన్ని శ్రమలు మనకు వస్తున్నాయి, ఎన్ని శోధనలు మనకు కలుగుతున్నాయి. మరి దేవుల్లో ఉండాలని అనుకుంటున్నావేమో. దేవుల్లో ప్రతిరోజు దేవుని దగ్గరికి నేను వస్తున్నాను అనుకున్నావు, కానీ ఎన్ని సైతాన్ శోధనలు, ఎన్ని భయంకరమైన శ్రమలు శోధనలు వస్తున్నాయో మనందరికి కూడా తెలిసిన విషయమే. ఏదో నీ యొక్క కుటుంబం ఒక్కటే బాగుంది, మిగతా వాళ్ళు ఎలాగున్నా పర్లేదు అనుకునే ఆ ఉపవాసం అనేది మన సంఘానికి, మన సమాజ మందిరానికి అది మంచిది కాదు. ఎలా ఉండాలి, సంఘమంతా ఉండాలి. మా సంఘంలో ఏ కుటుంబంలో కూడా ఎలాంటి ప్రమాదం జరగకూడదు, ఎలాంటి శోధనలు రాకూడదు. అలాంటి బలమైన ప్రార్థన మనం సంఘంగా చేస్తున్నామా? అందుకనే సమాజ మందిరంగా కూడుకుంటా దేనికి, మా ఎందుకు ఏ కుటుంబంలో కూడా ఎలాంటి శోధనలు రాకుండా ఉండాలి. రాకుండా ఉన్నాయా? మన తల్లిదండ్రులే చాలా చాలా శోధనలు ప్రతి కుటుంబంలో కూడా వస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ప్రియమైన అకాల మరణాలు, ఆర్థిక ఇబ్బందులు, మరి వాతావరణ మార్పులు, అదృష్టి అనావృష్టి ద్వారా మరి ఇవన్నీ సంభవిస్తుంది. ఎలాగా, ఎందుకని అనే దాని వల్ల ఈరోజు నీ హృదయం ద్వారా ఆలోచన చేసుకొని ఇప్పుడైనా కానీ ఖచ్చితంగా నీ హృదయంతో మన దేవునికి సమర్పించుకునే గొప్ప విధానం ద్వారా ఈ ఉపవాస కూడిక ధ్యానాన్ని నువ్వు ముందుకు నడిపించుకోవాలి. కాబట్టి ఉపవాసం మనం ఏం చేస్తుంది, మా సాధారణ మానవ స్థితి నుండి అద్భుతమైన అసాధారణమైన దైవిక స్థితికి చేర్చగలుగుతుంది. సరే, ఈ ఉపవాసం అనేది సాధారణమైన మానవ స్థితి నుంచి అసాధారణమైన మానవ స్థితికి, నిన్ను దైవ స్థితికి నడిపించే గొప్ప సంఘటన ఈ ఉపవాస కూడిక యొక్క ముఖ్య లక్షణం. దీనిలో శక్తి లేదని అనుకున్నావా? మా ఉపవాసం దీక్ష ద్వారా ఎంత శక్తిమంతులుగా నువ్వు మార్చబడతావో దేవుడి యొక్క గొప్ప సమయం నీకు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఈ ఉపవాస మహాత్మీయ భౌతిక నష్టాన్ని, నాశనాన్ని అరికడుతుందని కూడా నువ్వు గుర్తు చేసుకోవాలి. భౌతిక మరి ఆత్మీయ నష్టాన్ని, నాశనాన్ని కూడా అరికడుతుంది. ఆత్మీయమైన విధానమే కాదు, ఇంకా ఈ భౌతిక నష్టాన్ని కూడా అరికట్టే గొప్ప విధానం ఉపవాస కూడిక. కాబట్టి అనుకుంటున్నా, ఉపవాస కూడిక నేను లేకపోతే ఆత్మీయంగా నేను నష్టపోతానేమో అనుకుంటున్నావేమో, కానీ శారీరకంగా కూడా నష్టపోతామనేది జగమెరిగిన సత్యము, లోకమంతా కూడా తెలుసుకునే సత్యం. కాబట్టి ఎప్పుడైనా కానీ ఆలోచన చేసుకొని ఈ ఉపవాస దీక్షని ఎందుకు చేయాలి, ఎందుకు ఉండాలి అనే మాటల ద్వారా ఇప్పుడైనా ఈ వాక్యం ద్వారా తెలుసుకున్న నీ జీవితాన్ని మా ఖచ్చితంగా దేవుడికి సమర్పించుకోవాల్సిన బాధ్యత నీపై ఉంది. అందుకని ఈ చక్కటి ఈ యొక్క ఉపవాస కూడిక ధ్యానంలో మరొక చక్కటి అంశంతో దేవుడి రోజు వాక్యాన్ని మనం సిద్ధపరచుకున్నాం. మరి ఏ విధంగా ఈ రోజు మనకి ఇచ్చిన వాక్యం విధంగా చూడండి. ఎజ్రా గ్రంథము ఒకసారి తీసినట్లయితే ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం, ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 21 నుంచి 24 వచనాలు దయచేసి ఎవరైనా చదవండి. ఎజ్రా గ్రంథము ఒకసారి ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21 నుంచి 24 వచనాలు. ఏర్పాటు చేయబడిన వాక్య భాగం ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనం నుంచి 24వ వచనం వరకు ఇలాగ రాయబడింది. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు ఆహావ నది దగ్గర ఉపవాసముడని ప్రకటించింది. మేలు కలుగ చేయటకై ఆయనను ఆశ్రయించు వారి
మేలు చేయక నీవు ఉండలేనయ్యా. పాడుకుందాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్టు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరము తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్టు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరము తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశను తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశను తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళనందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళనందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే. నీ మేలకు అలవాటై నీ పాదము వదనాకుంటి. నీ మేలకు అలవాటై నీ పాదము వదనాకుంటి. నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. మేలు
యేసయ్యా 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 నేను చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా నేను చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా. చాలా ప్రార్థన చేసుకుందాం. దయ తండ్రి కృపగల దేవా మహారక్షణ యేసయ్యా నీ పాదాల యొక్క స్తోత్రం తండ్రి. మరొక గొప్ప సమయముగా ఉపవాస కూడిక ధ్యానముగా నవంబర్ నెల మొదటి శుక్రవారముగా ఇంతవరకు పాఠం ద్వారా ఆరాధన ద్వారా అప్పుడు వాక్యం ద్వారా బలపరుచుకునే గొప్ప సమయంలోకి దర్శిస్తున్నందుకు నీకే వేలాది స్తోత్రం. వాక్యాన్ని చెప్పబోతుండగా నా నోటి మూలంగా మీ నుండి జనగలిగే హృదయాన్ని ధరించిన శక్తి బిడ్డలు రాయించేయమని నిందలు అవసరంతగా నిలిపించమని నీ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని సంగమా దేవుళ్ళారా, మరి చదువుతున్న లేఖన భాగంలో మరి ఎజ్రా దేవుని మాటలను ఏ రీతిగా మనం గుర్తు చేస్తున్నాడో మరి చదువుకున్న ఎజ్రా గ్రంథంలో 8వ అధ్యాయంలో 23వ వచనాన్ని మనం అలా చదువుకున్నట్లయితే మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. ప్రియాత్మదా చూడండి, ఈరోజు ఆ గొప్ప వాక్యం ఎందుకు ఈరోజు గుర్తు చేస్తుందనగా, మా మూల వాక్యంగా ఆ వచనాన్ని ఎందుకు మనం తీసుకుందనగా, మన దేవాలయ నిర్మాణ విషయంలో ఈరోజు ప్రత్యేకంగా ఈ ఉపవాస కూడిక ధ్యానంలో గుర్తు చేసుకునే వాక్యముగా ఈరోజు మనందరం తెలుసుకోవాలి. ఎందుకనగా దేవుని మందిరం కట్టడానికే మనం ఆసక్తి లేని వారిగా ఉన్నాము అనేది తేటపరుచుకున్న సమయం. మరి మందిర నిర్మాణంలో ఎంత జాప్యం జరగడం అనేది, ఎంత నష్టపోతున్నామో ఆలోచన లేకుండా మనము ఉంటున్నామనేది ఈరోజు ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాలి. అందుకనే ఈ నెల నవంబర్ నెల ఈ ఉపవాస కూడిక ధ్యానము ఖచ్చితంగా ఈ యొక్క నూతన దేవాలయ నిర్మాణం ఎందుకు ఆగిందో దాని కొరకు ప్రత్యేకంగా ఈ యొక్క వాక్యాన్ని తీసుకున్న సందర్భం. మరి మూల వాక్యంలో మనం చూస్తే ఏమని చెప్తున్నాడు ఇక్కడ, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించను అని ఖచ్చితంగా గుర్తు చేస్తున్నాడు. మరి ఏ సంగతి అమ్మ, ఏ విషయంలో? ఇదిగో మనకున్న చాలా పెద్ద ప్రాబ్లం గా ఉన్న సమస్య ఏమిటనగా నూతన దేవాలయ నిర్మాణం విషయంలో. ఎందుకంటే అది ఆశామాషిగా ఆలోచన చేస్తున్నాం, అదేదో ఆకతాళిగా మనం చేసుకుంటున్నాం, అదేదో కోపతాపాలతో మనము పట్టుదలతో పట్టుకులతో మనందరం కూడా ముందుకు సాగుతున్నాం. అది సంఘానికి కుటుంబాలకి మంచిది కాదనేది ఖచ్చితంగా ఈరోజు గుర్తు చేసుకునే సమయం. ఎందుకంటే ఒక దేవాలయాన్ని మనం శంకుస్థాపన చేసుకున్నామంటే అది ఆగొచ్చా? మరి గృహ నిర్మాణ విషయంలో శంకుస్థాపన చేసిన తర్వాత ఆగుతుందా? అన్ని రెడీ చేసుకునే కదా నువ్వు ఆ యొక్క గృహ నిర్మాణము శంకుస్థాపన జరిగించుకునేది. మరి దేవుని ఆలయము దేవుని గృహాన్ని కట్టడానికి మా శంకుస్థాపన చేసుకొని ఇన్ని రోజులు దాన్ని జ్ఞాపకం చేసుకునే విధానంలో ఎంత నష్టం మనకు జరుగుతుందో ఒక్కసారి మనందరం కూడా గ్రహించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. అందుకనే ఎజ్రా ఎంత ప్రాముఖ్యమైన మాట గుర్తు చేస్తున్నాడు. మా 21వ వచనంలో గుర్తు చేస్తున్నాడు ఏమని, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణం కలుగునట్లుగా ఆయన వేడుకున్నట్టు అహావా నది దగ్గర ఉపవాసముడని ప్రకటించింది. ప్రియారా చూడండి, ఎలాగా ఏ విధంగా ఈ ఉపవాసాన్ని ప్రకటించిందేంటో ఇక్కడ గుర్తు చేస్తూ ఇదిగో ఏ రీతిగా వారు 22వ వచనం చెప్తున్నారు చూడండి. అక్కడ
నేను చేయుటకై ఆయన ఆశ్రయించిన వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండదు, కానీ ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయన విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి కనుక మార్గమున్న శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్పలములను రౌతులను రాజులుగా కావాలని మనవి చేయటట్టు సిగ్గు నాకు వచ్చాను. ఎందుకు? మా దేవుడే తోడుగా ఉండి యుద్ధంలో దేవుడే నడిపించి ఆ యుద్ధంలో వారిని శత్రువులను నశింపజేసే దేవుడికి తోడుగా ఉన్నాడు కదా, అందుకని మాకు సిగ్గుగా ఉంది. మరి రోజు దేవుని ఆలయ నిర్మాణ విషయంలో కూడా మా ఇంతగా సంఘంతో కూడా కూడుకొని ఆలయ నిర్మాణం చేపడదామని అందరూ అనుకొని కూడా మరి ఈ సమస్యలను మనం తెలుసుకోలేకపోతున్నామంటే, అమ్మ ఈ సమస్యలను మనం ఆలోచన చేసుకోలేకపోతున్నామంటే మరి ఇలాంటి ఐక్యత మనలో ఉందో, మా దేవునికి ఏ విధంగా మనము ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తున్నామో లేదో ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే దేవుని గృహాన్ని కట్టుకోలేకపోతున్నామంటే ఎంత సిగ్గు చేయటం, మా ఏ విధంగా సిగ్గుపడాల్సిన బాధ్యత ఈరోజు మనకు ఉంది. చూడక్కడ యెషయా ఎంత గొప్ప మాట ఉపయోగించి ప్రజలు చెబుతున్నాడు, అయ్యా మేము కల్పలాన్ని రౌతులను లేక సైన్య సమూహాన్ని అలాంటి సిగ్గు చేటుగా ఉంది. ఎందుకని? ఇదిగో మీరే మాకు తోడుగా ఉన్నప్పుడు ఇక మళ్ళా మేము అడగటం ఏంటి? ప్రియమరా, ఈరోజు మనం కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆ రీతిగా ఆలోచన చేసిన బాధ్యత మనపై ఉంది. అందుకనే మన ఈరోజు ఈ వాక్యం ద్వారా చక్కటి అంశాన్ని ఈరోజు మనం గుర్తు చేస్తున్నాడు. ఏంటనగా నేను ఈ మందిరమును మహిమతో నింపుదును అన్న అంశాన్ని గుర్తు చేస్తున్నాడు. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును చాలా ప్రాముఖ్యమైన అంశంగా గుర్తు చేస్తున్నాడు. అంటే దేవుని ఆలయంలో ఎలాంటి మహిమ దేవుడు ఏర్పాటు చేసిన గొప్పతనం మనం గుర్తు చేసుకోవాలి. దేవుని మహిమ మందిరంలో ఉంది అనడానికి ఈరోజు ఈ వాక్యాన్ని మనం గుర్తు చేస్తున్న గొప్ప విధానం. అందుకనే మా హగ్గయి గ్రంథాన్ని మనం ఒకసారి చూద్దాం. హగ్గయి గ్రంథంలో చూడండి 1వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను అన్ని దేవులందరినీ కదలింపగా అన్ని దేవులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ప్రియ దేవుడా, చూడండి అక్కడ హగ్గయి ద్వారా ఆ మందిరాన్ని దేవుడు ఏ విధంగా కట్టబడటానికి మా హగ్గయి చేసిన ప్రార్థన ఈరోజు మనం గుర్తు చేస్తున్నాడు. అంటే హగ్గయి లాంటి ప్రవక్త లాంటి ప్రార్థన ఈరోజు మనం చేస్తున్నామా? మన ప్రార్థన దేవుడు పాటిస్తాడని నువ్వు విశ్వసిస్తున్నావా? అంటే ఐక్యంగా ప్రార్థన చేయలేకపోతున్నావు అనేది ఇక్కడ తేటతెల్లమవుతుంది కదా. ఐక్యతగా ప్రార్థన చేయలేదు. ఎందుకని? ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆలయ నిర్మాణ విషయంలో, మా దేవుని గృహం విషయంలో కట్టాలి అనే స్లోగనే మనకు రావాలి. మన గృహానికన్నా మన ఇంటికన్నా ముందు దేవుని ఆలయాన్ని కట్టాలి అనే ఆలోచన మనకు రావాలి. కానీ రోజున గృహ నిర్మాణాన్ని ఎంత అందంగా చేసుకుంటున్నాం, ఎంత ఖర్చుతో కూడా నిర్మించుకుంటున్నాం. మరి దేవుని నిర్మాణము ఎందుకు ఈరోజు ఇంతగా ఆలోచన చేసుకొని మనము ఆ పట్టింపులతో ఒకరికొకరి యొక్క పట్టుదలతో ఆ యొక్క దేవాలయాన్ని ఆపు చేసుకున్నామో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అందుకనే హగ్గయి ద్వారా మనం గుర్తు చేస్తున్నాడు. హగ్గయి అనగా అర్థం ఏంటమ్మా? ఉత్సవకరము అని అర్థం. హగ్గయి అనే మాట అర్థం ఏంటి? ఉత్సవకరము. చూడండి ఎంత అర్థంతో కూడిన మాట హగ్గయి అనే దానికి ఉత్సవకరము. మరి బబులోను నుండి క్రీస్తుకు ముందు 537వ సంవత్సరము తిరిగి వచ్చిన వారిలో ఒక ప్రవక్త యూదులు బబులోను నుండి వచ్చిన వెంటనే దేవాలయం కట్టడానికి పూనుకున్న సందర్భాన్ని ఈ హగ్గయి ద్వారా మనం గుర్తు చేస్తున్నాడు. చూడండి హగ్గయి గ్రంథము ఒకే ఒక పేజీ కదా అమ్మ. కానీ ఈరోజు ఆ దేవాలయం కట్టబడటానికి హగ్గయి ఎలాగా నడిపించాడో దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఒక ప్రవక్తగా దేవుడు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడో గమనించుకోవాలి. చిన్న గ్రంథమే, ఒకే ఒక పేజీ ఉంది కదా, ఒకే ఒక పేజీ ఉంది. ఆ పేజీ ఎంత అమూల్యమైందో దాంట్లో ఉన్న మాటలు దేవుని మాటలుగా ఏ విధంగా గుర్తు చేస్తున్న సందర్భాన్ని మనం తెలియజేస్తున్నాడు. ఎప్పుడు క్రీస్తుకు ముందు 537వ సంవత్సరం తిరిగి వచ్చిన వారిలో
బబులోను నుండి తిరిగి వచ్చిన సందర్భంలో అక్కడ ఒక ప్రవక్తగా, ఆ ప్రవక్త కూడా దానిలోంచి వచ్చిన వాడే. మా బబులోను నుండి వచ్చిన వెంటనే ఏం చేశాడు? ఆగలేదు. మా ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు సంభవించినా మొట్టమొదటిగా ఏం చేయాలనుకున్నాడు? ఈ శోధన ఎందుకు వచ్చిందనుకున్నాడు? ఇదిగో దేవాలయము, పడగొట్టబడి ఉన్న దేవాలయాన్ని తిరిగి కట్టకుండా ఆఫ్ చేశాం. ఈరోజు మన సంఘంలో కూడా అదే జరుగుతున్నది కదా. అదే జరుగుతుంది. దానివల్ల ఎన్ని శోధనలు వస్తున్నాయి. ఏదో నీ కుటుంబం బాగుందని అనుకోవడం కాదు. సంఘం అంటే ఒకే కుటుంబంగా ఉంది. ఎవరి కుటుంబంలో ఏ శోధన వచ్చినా కానీ నీ కుటుంబంలో వచ్చినట్టే. కాబట్టి ఈ శోధనలన్నీ ఎందుకు వస్తున్నాయి అని ఆలోచన చేస్తున్నావా? అందుకే హగ్గయి వెంటనే ఆ బబులోను చెర నుంచి వచ్చిన వెంటనే ఆ దేవాలయాన్ని కట్టాలని కోరుకున్న సందర్భం. ఎందుకంటే మా సమయంలో ఆటంకపరచగా 14 సంవత్సరాలు ఆగిపోయిన సందర్భం. సమయంలో ఏం చేశారు? ఆటంకపరిచారు. దేవాలయ నిర్మాణ విషయంలో ఆటంకపరిచారు. చూడండి, ఎగ్జాక్ట్లీ ఈ రోజు మనకు కూడా అదే జరుగుతున్న సందర్భాలు కదా. ఏదో విషయాలు అంటే అందరికీ ఉంది, దేవాలయం కడతామనే ఆలోచన ఉంది, కానీ వారి మనసుల్లో ఏదైనా ఒక పట్టికల ద్వారా మరి అవన్నీ ఆలోచన చేసుకుంటూ దేవాలయ నిర్మాణం ఆపచేయడం అనేది ఎంత తప్పో ఈ రోజు ఖచ్చితంగా దేవుని వాక్యం మనకి గుర్తు చేస్తుంది. ఈ సమయంలో 14 సంవత్సరాలు ఆటంకపరిచిన సందర్భం. ఎందుకంటే వారు అంటరాని వారిగా, మా దేవుడు అంటే తెలియని వారిగా ఉన్నారు కనుక కదా. అందుకనే యేసుక్రీస్తు వారు మా యొక్క లోకంలోకి దిగి వచ్చిన తర్వాత పరిచర్య చేసే సందర్భంలో సమరయ ప్రాంతాన్ని ఎలాగా రక్షించాడో గుర్తు చేసుకోవాలి. అంటే యూదులు ఏం చేశారు? వారు సమరయులంటే అంటరాని వారని, వారు మన సంతతి కాదని, వారు దేవి బలికాల వారిని ఎక్కడో ఊరి చివర మరి ఎక్కడో అంటరాని వారిగా పడేసేవారు. అలాంటి సమరయుల దగ్గరికి మా యేసుక్రీస్తు వారు ఎందుకు వెళ్ళాడో ఇదిగో ఇక్కడ ఈ యొక్క హగ్గయి ప్రవక్త ద్వారా మనం గుర్తు చేసే సందర్భం. ఎందుకంటే మా 520వ సంవత్సరంలో వృద్ధుడైన హగ్గయి దేవుని చేత ప్రేరేపించబడి అధిపతి అయిన జెరుబ్బాబెలు ప్రధాన యాజకులకు యెహోషువను దేవాలయం తిరిగి కట్టుటకును పనిని ప్రారంభించి ముగించుకొని హెచ్చరించిన గొప్ప సందర్భం. చూసారా, వృద్ధాప్యం ఉన్నాడు. హగ్గయి ఎంత వృద్ధాప్యం ఉన్నాడు. అలాంటి వృద్ధాప్యంలో దేవుని ప్రణాళిక హగ్గయి ద్వారా ఎలాగా నడిచిందో ఈరోజు గుర్తు చేస్తున్నాడు. అందుకని ఈ అధ్యాయం నందు హగ్గయి అధిపతులను జనులను ప్రేరేపించవలసినంత మటుకు ప్రేరేపించడం వలన వారు వెంటనే దేవాలయాన్ని కట్ట ఆరంభించారు. కాబట్టి హగ్గయి చేసిన ఆ గొప్ప కార్యం ఏంటి? మా అధిపతులను జనులను మరి ప్రేమించవలసిన మటుకు మొత్తం కూడా వారిని ఎంతవరకు ప్రేరేపించారో అంతవరకు ప్రేరేపించాడు. వారందరూ కూడా ఆ దేవాలయాన్ని కట్టడానికి ముందుకు సాగారు. మరి మొదటి మాసమైన తర్వాత దేవాలయం తిరిగి కట్టవలసిన సమయం ఇంకను వచ్చినదో లేదో అని జనులు సందేహిస్తుండగా హగ్గయి యెహోవా వారి తోడుగా ఉన్నాడని ఈ నూతన దేవాలయం యొక్క మహిమ సొలొమోను కట్టించిన దేవాలయం యొక్క మహిమ కంటే అధికమైనదని యెహోవా పేరిట వారికి తెలిపి వారికి నిత్యముగా కలుగ చేసిన సందర్భము. మా సొలొమోను కట్టించిన దేవాలయం కన్నా ఈ దేవాలయం మహిమతో నిండినది. ప్రియమైన ఈ పాత దేవాలయ నిర్మాణం కన్నా మనం కట్టబోయే దేవాలయము ఇంతలో మహిమతో నిండి ఉన్నదనే మాట ఖచ్చితంగా నీకు గుర్తు చేస్తున్నాడు. అందుకనే మా మొదటి వచనం హగ్గయి గ్రంథంలో 2వ అధ్యాయంలో మొదటి వచనం చదవండి. 7వ నెల 21వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు యూదా దేశ అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోను ప్రధాన యాజకులకు యెహోజాదాకు కుమారుడైన యెహోషావాతోను శేషించిన దినతోను ఇట్లనము, పూర్వకాలమున ఈ మందిరమున కలిగిన మహిమను చూచిన వారు నీలో ఉన్నారు కదా. అట్టి వారికి ఇది ఎత్తిదిగా కనబడుతున్నది, దానితో ఇది ఎందులోనో పోయినది కాదని తోచుతున్నది కదా. అయినను యెహోవా ఆజ్ఞించున్నదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకోము, ప్రధాన యాజకులకు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ
దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను నీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు నేను నీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని, నా ఆత్మ మీ మధ్యలో ఉంది కనుక భయపడకుడి. మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుదేమనగా, ఇంకా కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేను కంపింపచేతును. ప్రియా దేవుడారా, చూడండి, ఎప్పుడైతే మనం దేవుని కార్యాన్ని ఆపివేయడానికి ఉన్నట్లయితే ఎలాంటి ఉద్యోగం మీదకి వస్తుందో పాతముల కాలంలో చెప్పబడిన గొప్ప వాక్యము హగ్గై ద్వారా. అలాంటి భయం అనేది ఈరోజు మనకుందా? చూడండి కదా, అలాంటి భయభక్తులు అనేది మనకున్నట్లయితే మన దేవుని కార్యాలు దేవుని పనులు అవగలమా? ప్రియా దేవుడా, అవగలమా? అందుకని నా మందిరము పాడైండగా మీరందరూ మంచి మంచి ఇళ్లలో నివసిస్తున్నారు అని ఈరోజు వేరెత్తి చూపిస్తున్నాడు అందరికి కూడా. మన మందిరం విషయంలో మీరు ఏం ఆలోచన చేయకుండా మీ గృహాలు మీరు కట్టుకుంటున్నారు అని అడుగుతున్నాడు దేవుడు. కట్టుకోవద్దని కాదు, ఎవరి గృహం వారు కట్టుకోవడం మంచిదే, కానీ అంతకన్నా గొప్ప గృహం ఏంటంటే దేవుని గృహం. అదే మన ఇల్లు, అదే శాశ్వతమైన గృహము. కాబట్టి ఈ లోకంలో కట్టుకునే గృహాలు ఏమైపోతాయి? ఒక్కసారి ముఖ్యం వస్తే ఏమవుతుంది చెప్పండి? 9 ఏమవుతుంది, ఏదో డిగ్రీలు ఏదో చెప్తారు, 6% వస్తేనే ఉడికిపోతుంటాయి కదా గృహాలు. 9, 10, 12% వస్తే ఎంత నేలమట్టపోయిపోతాయి అన్ని కూడా. అలాంటి ఉగ్రత దేవుడు చూపించే ఉగ్రత, ఎందుకంటే ఆయన ఎంత శక్తివంతులో మనం గమనించుకోవాలి. అలాంటిది మన యొక్క గృహ నిర్మాణాలు చేపట్టడానికి మనం ఎంతగా డబ్బు వెచ్చిస్తున్నామో, ఎంత శుద్ధమైన గృహాలుగా కట్టుకుంటున్నామో, మరి దేవుని గృహము సంగతి ఏంటి? మా దేవుని ఇల్లు సంగతి ఏంటి? అదే అడుగుతున్నాడు. అందుకనే ఆలోచించుకోండి, మీ ప్రవర్తన ఒక్కసారి ఆలోచించుకోండి అక్కడి హెచ్చరిక చేస్తూ ఈ మాటలు బట్టి జెరుబ్బాబెలు ప్రధాన యాజకుడు యెహోషువయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటింప చేయగా, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను ఈ మందిరమును మహిమతో నింపుతున్నాను అన్న సందర్భం ద్వారా ఈ వాక్యాన్ని దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. చూడండి, ఇక్కడ దేవుని మాటలు హగ్గయి ద్వారా చెప్పబడిన మాటలే, అంతేగాని హగ్గయి ఏదో కొత్తగా చెప్పిన మాట కాదు. ఈరోజు ఈ వాక్యం కూడా ఎందుకు తీస్తున్నాను? ఇన్ని రోజులు గడుస్తుండగా ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, ఏంటండి దేవాలయ నిర్మాణం ఎందుకు ఆగిపోయింది? ఆగొచ్చా? ఆర్థికమైన దానిలో ఏదన్నా కొద్దిగా ఆలస్యమైతే నిర్మాణం ఆగొచ్చు కదా. అన్ని కూడా సమకూర్చుకుంటూ అన్ని కూడా ముందుకు సాగుతూ మరి ఇలాగ అర్థంతరంగా ఆలయ నిర్మాణం ఆగిపోవడం అనేది సంఘానికి మంచిది కాదు. ఎందుకంటే ఎన్నో సంఘాలు ఈరోజు వేరెత్తి చూపిస్తున్నాయి. ఇన్ని రోజులు ఎందుకంటే మనం మహాపాఠంగా ఎల్సి ప్రెసిడెంట్ గారిని కూడా తీసుకొచ్చి, బిషప్ గారిని తీసుకొచ్చి మరి ఎంత వేడుకగా మీ కుటుంబాలను కూడా చెప్పుకున్నారు. మా సంఘంలో మా ప్యారిష్లో 2 కోట్లతో పెద్ద ఆలయాన్ని కట్టబోతున్నామనే మాట ప్రతి ఒక్కరు కూడా చెప్పుకున్నాం కదా. మరి రోజు మీరే ఎంతమందికి ఈ రోజు జవాబు చెప్పలేకపోయారు? ఎన్ని సందర్భాలుగా ఎప్పుడైనా కడుతున్నారా అని అడిగినప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు దాదాపు 10 సార్లు అడిగి ఉంటారు, 10వ సారి కూడా అడిగి ఉంటారు. ఏమన్నా ఏం చెప్పగలం? మన మీద మనమే తప్పు చేసుకుంటాం. ఏమని అందరూ ఐక్యతకి రాయకపోతున్నారండి కదా. ఎవరు నిందించుకున్నట్టు? మనకు మనముగా నిందించుకున్నట్టు, మన సంఘాన్ని నిందించుకున్నట్టు కదా. ఒక్కసారి ఆలోచించేయండి. ఇంతగా ఇన్ని సంవత్సరాలుగా దేవుల్లో ఎదిగిన సంఘం ఇలాంటి విషయాల్లో అస్సలు వెనకండి వేయకూడదు. ఆ రోడ్డు పోతుంటే ఆశ్రమం చర్చి కట్టారు కదా, ఎంత బాగా సుందరమైన దేవాలయం కనబడుతుంది. మనమే తక్కువ? చౌడవరం గ్రామం అనేది తక్కువైందా? ఎంతో గొప్ప సంఘంగా ఉన్న సంఘం ఇది. ఎన్నో సంవత్సరాలుగా
ప్రియా ద్వారా ఇప్పుడైనా ఆలోచన చేసుకొని మనందరం కూడా మా పూర్ణ కోసం సమయం ఆసన్నమైంది. మా అక్కయ్య బబులోను చెర నుంచి వచ్చిన తర్వాత వెంటనే మొట్టమొదటిగా ఏ పని పొందుతున్నాడు? దేవాలయం నిర్మాణ విషయంలోనే పొందుతున్నాడు. అంతేగాని అయ్యో బబులోను చెరలో నేను ఇప్పుడు ఉన్నాను కదా, బందీగా ఉన్నాను కనుక నా కుటుంబాన్ని ఆస్తిని తెచ్చుకునే విధంగా ఆలోచన చేశాడా? కాదు. దేవాలయ నిర్మాణ విషయంలో ఆలోచన చేశాడు. వెంటనే ఆ నిర్మాణాన్ని చేపట్టిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాడు. అందుకనే ఇది రాజైన బెల్షస్సరు చనిపోయిన తర్వాత మా ఆదియుడకు దర్యావేషు రాజ్యపాలనలో 2 సంవత్సరాల 7 నెలల్లో వచ్చిన యెహోవా వాక్కు. చూసారా, ఈ వాక్కు అక్కయ్యకి ఎప్పుడు వచ్చింది? మా దర్యావేషు రాజ్య పరిపాలనలో 2 సంవత్సరాల 7వ నెలలో వచ్చిన యెహోవా వాక్కు. మా దేవుని మాటలో అక్కయ్య ద్వారా ఎలాగా తెలుసుకుని అక్కయ్య మరి అక్కడ యెహోషువకు కానీ జెరుబ్బాబెలుకు కానీ ప్రజలకు కానీ చెబుతున్న గొప్ప సందర్భం. ఈ మాట ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? సంఘముగా పెద్దవారుగా ప్రతి ఒక్కరు కోసం బాధ్యత మనపై ఉంది. ఎందుకంటే మనం చూసాం కదా, ఒకే కుటుంబంలో 3 అక్క చెల్లెలు. ఏమన్నా ఆలోచన చేస్తే ఒక్కసారి ఆలోచన చేస్తే వారి పెద్దలు కాదు, మనకి గుండె పగిలిపోతున్న విధానం కదా. దేనికి ఒక్కరైనా పడుకోవచ్చు కదా. కదా ఈ మాట అందరూ కూడా అన్నారు. ఒక అమ్మాయి ఉంది, 4వ అమ్మాయిని కానీ ఆ 3 ప్రయాణం చేసేలో ఒక్కరైనా పడుకోవచ్చు కదా. మిగతా వాళ్ళు ఎంతమంది? 24 మందో 29 మందో బతికారు. వాళ్ళు ఒక పాప వచ్చు కదా. మా తల్లిదండ్రులు ఆ ఒక పాపను చూసుకొని ఎంత ఆనందపడేవారు. వారి హృదయం అంతగా మరి కొద్దిగా సంతోషించేది కదా. కానీ 3 కూడా యవనస్తులు, చక్కని యవనస్తులు. మా యవన ప్రదేశంలో ఉన్న ఆ యవనస్తులు అందించారంటే మా ఎలాంటి ఉద్యోగ మన మీద ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మాలాంటి భయంకరమైన స్థితిగతులు మనకి ఇంకా రాని విధానంలో ఉన్నామంటే దేవుడు మనం ఎలాంటి కాపుదలతో ఉంచాలో ఆలోచన చేసుకోవాలి. కొన్ని వస్తున్నాయి, సూచనలు కనబడుతున్నాయి, కానీ అంత విధానంలో మనకు లేకుండా దేవుడు తోడుగా ఉన్నాడు కనుక ఇప్పుడే మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి లోక పరిస్థితి ఎలా ఉందో ఆలోచన చేసుకొని మాకు ఖచ్చితంగా ఇది మొదటి యూదా దేశం అధికారులకు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుకు ప్రధాన యాజకుడు యెహోవాషుతో శేషించిన జనంతో దేవుని మాటగా ఈ 4వ వచనంలో చెప్పబడిన గొప్ప మాట ఏమన్నాడు చూడండి. ఆయనను యెహోవా ఆజ్ఞయించుదేమనగా జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకొనుము, ప్రధాన యాజకులకు యెహోయాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకొనుము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొనుము, పని జరిగించుడి, నేను నీకు తోడుగా ఉన్నాను, ఇదే సైన్యముల దగ్గర నీకు యెహోవా వాక్కు. ప్రియా దేవులారా చూడండి ఎంత గొప్ప మాటలు. అమ్మ ఈరోజు చెప్పబడిన విధానాన్ని మనం తెలుసుకుంటే ఈరోజు మనం ఆలోచన చేసుకోవాల్సిన సమయము ఆసన్నమైంది. అందుకనే ఈ హగ్గయి ద్వారా మా జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకోము, యెహోషువ ధైర్యం తెచ్చుకోము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకోమని పని జరిగించుడి అని ఈరోజు మీకు కూడా ఆ మాట గుర్తు చేసుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారుగా మా ప్రార్థన ద్వారా జయం పొందుకోవాలి. ఆ నిర్మాణం ఎందుకు అయిపోయిందో ప్రార్థన ద్వారా ఏకీవించుకొని మనందరం కూడా ఒకటిగా వచ్చి ఆ కార్యము జరిగించే వారిగా మనం చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. నాకెందుకండి అని ఆలోచన చేస్తున్నామేమో. మా అలాంటి ఆలోచన చేస్తే మా మార్టిన్ లూథర్ గారు ఇంత గొప్ప సంఘ విధానంలో ఆ యొక్క విధానం తెచ్చేవాడా? మా ఇంతగా మార్పు తెచ్చేవాడా? తగలడా? ఆ అన్యాచారాలతో ఏదో లోపలే వాళ్ళు పోపులు బయట చదువుకొని బయటికి వారు వచ్చిన ఏదో చెప్పుకొని మా వారు తెచ్చే డబ్బులు దాచుకొని దోచుకొని జీవించే విధానంలో వారు జీవిస్తున్నారు. అలాంటి సందర్భంలో మార్టిన్ లూథర్ గారి యొక్క ఆలోచన దేవుడు కలిగించిన గొప్ప ఆలోచన. కాబట్టి 95 సూత్రాల్లో ఎంత మార్పు తీసుకొచ్చాడు లోకంలో. మా ఎంత గర్వంగా ఈరోజు లూథర్ సంఘం వస్తుందంటే ఎంత గర్వంగా మనం చెప్పుకోవాలి. మా ప్రపంచాన్ని మార్చిన సంఘ సంస్కర్త మార్టిన్ లూథర్ గారు కదా. నీ దేవుని ఆరాధించుకునే విధానంలో దేవునికి దగ్గరగా అనిపించిన వాడు మార్టిన్ లూథర్ గారు. లేకపోతే ముందు నువ్వు ఎలాంటి ఎవరిని ఆరాధించేవారిని? పోపును ఆరాధించేవారు. మా పోపుని స్తుతించేవారు. ఆయన వస్త్రాన్ని పట్టుకుంటే చాలు మాకు అన్ని పాపాలు పోతాయనే ఆలోచన. పాపాల పరిహారం
నీ జీవితాన్ని దేవునికి దగ్గరగా తెచ్చిన సంఘంలో జీవిస్తున్న నీవు ఈరోజు దేవుని ఆలయ నిర్మాణ విషయంలో ఎలాంటి స్థితిలో ఉండాలో గుర్తు చేసుకోవాలి. అందుకని ప్రియమైన దేవుని సంఘమా, ఖచ్చితంగా ఆలయ పని ధైర్యంగా కొనసాగించమని మొదట అధికారితోనూ, రెండు యాజకులతో, చివరిగా శేషించిన ప్రజలతో ప్రభు చెప్పిన మాట, ధైర్యంగా ఆరంభించిన ఆలయ పనిని కొనసాగించమని ధైర్యపరుస్తున్న ప్రభు మాటతో ప్రోత్సాహము, అభయము కనబడుతుందని ఎవరి బాధ్యత వారు నిర్వర్తించాలని ఈరోజు గుర్తు చేస్తున్నాడు. చూసారా, మొట్టమొదటి అధికారితో చెబుతున్నాడు. మరి అధికారి ఎవరు? రాష్ట్రానికి నేను కాదు, నేనంటున్నారా? సంఘటనగా దేవుడు ఏర్పాటు చేసిన వారికి కూడా ధైర్యం చెప్తే గొప్ప. ఎందుకంటే ఈ సంఘము మరి దేవుడు ఏర్పాటు చేసుకుని, సంఘటనగా ఏర్పాటు చేసుకొని ఒక కార్యాన్ని ముందు నడిపించడానికి ఏర్పాటు చేస్తున్నా అంటే వారు కూడా ధైర్యం తెచ్చుకోవాలి త్వరగా. ఎందుకంటే ఆశ్రమం చేయడం అనేది సంఘానికి ఎంత నష్టమో మరొకసారి ఆలోచన చేసుకోవాలి. మంత్రి చెబుతున్నాడు ఇక్కడ, సంఘాన్ని ఏ విధంగా నడిపించుకునే ఆ శక్తివంతమైన సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి వారి కొరకు ముందుగా చెబుతున్నాడు. రెండోది, యాజకులు కూడా మా యాజకులు చేసే ప్రార్థనగా దైవజనం చేసే ప్రార్థన, తర్వాత చివరిగా నీకు ప్రజలందరూ కూడా చేయాల్సిన ప్రార్థన. మరి అందరికి కూడా ఈ హత్య ద్వారా చెప్పే గొప్ప విధానం ఏంటనగా, మా చివరికి ఎవరి బాధ్యత వారు నిర్వర్తించండి అని మళ్ళా గుర్తు చేస్తున్నారు. అందుకని హత్య 2వ అధ్యాయంలో 9వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిస్తున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానం అనుగ్రహించెదను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ప్రియ దేవుడా, చూడండి ఎంత గొప్ప మాటగా ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. మా ఈ పాత మందిరానికన్నా ఆ కట్టబోయే మందిరము ఇందులో మహిమతో కూడుకున్నది. అంటే నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ సంఘము ఎంతగా దీవించబడుతుందో నీకు ముందుగానే గుర్తు చేస్తున్నాడు. దాని కొరకు నువ్వు ఎలాంటిగా మునుకునే వాడిగా ముందుకు సాగుతున్నావో ఆలోచన చేసుకోవాలి. ప్రేమరా, ఎందుకంటే ఆనాడు మొట్టమొదటిగా ఆ సొలొమోను కట్టించే ఆ దేవాలయ విషయంలో కూడా ఏ విధంగా జరిగిందో మనందరికీ తెలుసు. ఎందుకంటే మా దావీదు ఆ ఆలోచన దావీదుకే ముందుగా వచ్చింది. మా దావీదు ద్వారా దేవుని నడిపిద్దామని చూశారు, కానీ మా చేతులు రక్తసిక్తమైపోయాయి. హత్య చేసిన వాడిగా ఉన్నాడు కనుక దేవాలయాన్ని కట్టడానికి అర్హత లేదు. కానీ దాన్ని ఏం చేశాడు? మా దేవాలయానికి ఏం కావాలో అన్ని సమకూర్చాడు. చూసారా, మా దేవాలయం కట్టే అధికారం లేకపోయినా కానీ దేవాలయానికి ఏ ఉపకరణాలు కావాలో, ఏది కావాలో అన్ని సమకూర్చి పెట్టాడు. దాన్ని ఈరోజు సంఘము కూడా ఆలోచన చేసుకోవాలి. మా ముందుగా దేవుడికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యతను నీకు గుర్తు చేస్తున్నాడు. అందుకని 9వ వచనంలో అన్నాడు, ఈ స్థలమందు నేను సమాధానము నిలబడి అనుగ్రహించెదను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఖచ్చితంగా మా కట్టబోయే మందిరంలో సమాధానాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. కాబట్టి ఈ పాత ఆలయం అనేది కాదు కానీ, మా దీనిలో మహిమ లేదంటాం కాదు కానీ, దీనికన్నా గొప్ప మహిమ. ఎందుకంటే మా ఇంతమంది జనులు మరి దీంట్లో సరిపోతుంది కనుక ఇంకా ఎక్కువ మంది ఆలయానికి రావాలి, ఎక్కువ మంది ఆరాధించుకోవాలి. అది దేవుడికి ఎంత మహిమ కదా. ఇంతమంది జనులుగా దేవుని మహిమపరుచుకునే గొప్ప విధానం అనేది మా దేవుడికి మహిమ చెల్లించే గొప్ప విధానమే. కాబట్టి ప్రియ దేవుడు కదా, మన యెరూషలేములో మొదట సొలొమోను ద్వారా దేవుడు నిర్మించిన మందిరము సమాధానం ఉన్న కాలము, యుద్ధము లేని కాలము, శత్రురాజులు వచ్చి సొలొమోనుతో సమాధాన నిబంధనలు చేసిన కాలం అది. చూసారా, సొలొమోను ఆ దేవాలయాన్ని మొట్టమొదటి దేవాలయాన్ని కట్టించేటప్పుడు ఏ యుద్ధాలు లేవు, ఎలాంటి సమస్యలు లేవు. ఈరోజు కూడా ఈ దేవాలయం కూడా మనం కట్టినప్పుడు ఎలాంటి సమస్యలు లేవు. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చాయి? దేనికి వచ్చాయి? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు వచ్చాయి, దేనికి వచ్చాయి? దేవాలయ నిర్మాణ విషయంలోనే సమస్యలు వచ్చాయి కదా. దేనికన్నా వచ్చాయా? మరి దేవాలయ నిర్మాణ విషయంలో ఇలాంటి సమస్యలు రావడం అంటే మన దేవునికి ఎంత విరుద్ధమైన విధానంలో మనం జీవిస్తున్నామో ఈరోజు ఆలోచన చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకనే రాజైన దావీదు మా సమస్తాన్ని అనగా మందిర నిర్మాణానికి కావాల్సిన సమకూర్చి ఉండగా చూడండి ఎక్కడుందంటే
22వ అధ్యాయం చూడండి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలో 22వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని తూచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. రాళ్ళను కూర్చి ఉంచితిని. నీవు ఇంకను సంపాదించుదువు గాక. మరియు పరిచయ విస్తారమైన శిల్పకారులను కాసే పరివారును వడ్రవారును ఏ విధమైన పరిణయులను నెరవేర్చగల మంచి పనివారును నీ వద్ద ఉన్నారు. లెక్కింపలేనంత బంగారమును వెండియు ఇత్తడియు ఇనుమును నీకు ఉన్నవి. కాబట్టి నీవు పరిపూర్ణము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. ఖచ్చితంగా మనకు కూడా అన్ని సమకూర్చబడ్డాయి. కానీ ఈరోజు ఏమైపోతున్నాయి? తుప్పు పట్టిపోతున్నాయి కదా. ఆల్రెడీ సిమెంట్ గంటలకి పాడైపోయి మా దేవుని వస్తువు అలాగ పాడైపోవడం అనేది అది చెప్పడానికి కూడా ఇక మాటలు ఉండకూడదు. ఇక్కడ దేవాలయం వస్తు విషయంలో మా హిందువులు వాళ్ళ ఆలయ నిర్మాణం విషయంలో ఏం చేసేవారు? మట్టిని కూడా, కొద్ది మట్టిని కూడా మోసుకొని ఎక్కడో ఎన్నో వేల మైళ్ళ దూరం కూడా ఇటుకరాలు కూడా తీసుకుని పోయి ఆ దేవాలయ నిర్మాణం విషయంలో పెట్టుకున్నారు. చూసారా వారికి ఎంత విశ్వాసం వాళ్ళు ఉంది. చూసారా మా మట్టిని కూడా ఎంత చక్కగా దాన్ని చుట్టూ కూడా కట్టేసి దాన్ని ఎవరు కూడా తాకుండా చేసిన సందర్భాలు కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. చూసారా మట్టి, మన భూమిలో చూసిన మట్టిని వారు ఎంత పవిత్రంగా ఉంచారు. మరి మన దేవాలయ నిర్మాణ విషయంలో కొన్న వస్తువులు అలా తుప్పుపట్టిపోతున్నాయంటే, చెడిపోతున్నాయంటే ఈరోజు మనం ఎంతగా దుఃఖించాల్సిన సమయము ఆసన్నమైంది ప్రియారా. అందుకనే దావీదు చెబుతున్నాడు ఏమని? దావీదు మాట తన కుమారుడైన సొలొమోనుతో, ఇదిగో నేను నా కష్టస్థితిలో నేను ప్రయాసపడి యెహోవా మందిరం కొరకు సమకూర్చిన వస్తువులు అని అన్ని కూడా చెబుతున్నాడు. మా ఎన్ని వస్తువులు సమకూర్చారు చూసారా? అంటే ఎంత ఆశ, ఎంత తపన. అయ్యో దేవుడు ఆలయం కట్టడానికి నన్ను వద్దన్నాడు కనుక అయినా కానీ నేను తాపత్రయంతో దేవునికి ఏమి చెల్లించాలో చెల్లించుకోవాలని ఆశపడ్డ ప్రాణంతో ఎంత సమకూర్చాడో దావీదు ఈ రోజున గుర్తు చేసుకోవాలి. చూడండి రాజుల మొదటి గ్రంథం మనం చూసినట్లయితే, రాజులు మొదటి గ్రంథం చూడండి ఒకసారి. రాజులు మొదటి గ్రంథంలో 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయము 37, 38 వచ్చిన చదవండి. 4వ సంవత్సరము జీప్ అను మాసమున యెహోవా మందిరపు పునాది వేయబడెను. 11వ సంవత్సరము బూలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమాయెను. 7 సంవత్సరములు సొలొమోను దాన్ని కట్టించుచుండెను. చాలండి ప్రియరా. చూడండి అక్కడ 7 సంవత్సరములు సొలొమోను దాన్ని కట్టించుచుండెను. మరి చూడండి అక్కడ 7 సంవత్సరాలు దాన్ని కట్టిస్తూనే ఉన్నాడు. 7 సంవత్సరాలు అంటే ఎంత గొప్ప దేవాలయంగా అప్పుడే మా ఆకారంలోనే ఎంత సుందరమైన దేవాలయం నిర్మించుకున్నాడు ప్రియరా. కాబట్టి ఈరోజు మా కడవరి మందిరం అనగా అధికారి జెరుబ్బాబెలు యాజకుని యెహోషువకును శేషించి జనులతో దేవుని వాక్కు కట్టనారంభించిన పని ధైర్యంగా కొనసాగించమన్నది సామాన్యమైన మాట కాదు అని మనకు నేను గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే ఆ మాట ఎందుకు గుర్తు చేశాడు? కట్టనారంభించే పని ధైర్యంగా కొనసాగించండి. మా ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఎన్ని శోధనలు మీకు వచ్చినా కానీ ధైర్యంగా ముందుకు సాగండి. మా దేవుని వాక్కు ప్రతి పదే గుర్తు చేస్తున్నా కానీ అధైర్యపడే వారిగా ఈరోజు మనం జీవిస్తున్నాం. అందుకనే జెరుబ్బాబెలుతో చెబుతున్నాడు, యెహోషువతో చెబుతున్నాడు, ప్రజలతో కూడా ఆ మాటలు గుర్తు చేసి ధైర్యంగా మీరు ముందుకు సాగండి. అంటే అధిక మహిమతో నింపుతా అని దేవుడు మాటించిన మందిరం గురించి ఈ కడవరి మందిరం యొక్క మహిమ ఎందుకు అంత అధికము అనే దాన్ని కూడా ఆలోచన చేసుకోవాలి. ఇదిగో మీ కట్టబోయే ఆ మందిరము ఎంత గొప్ప మహిమతో నిండి ఉంటుందని ముందుగానే శ్రమిస్తున్నాడు. మా దానికన్నా ఎలాగా తాపత్రపడాలి? ఎందుకనగా మా పాత మందిరం ఎందుకు దానికన్నా
ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉన్నప్పుడు ఎజ్రా నెహెమ్యా ప్రార్థించిన కాలంలో అనగా ఇశ్రాయేలు బానిసలుగా ఉన్నప్పుడు కట్టిన మందిరము. ఇశ్రాయేలు బానిసలుగా ఉన్నప్పుడు కట్టిన మందిరం కదా. మన ఇశ్రాయేలు జనాంగాన్ని నా స్వాస్థ్యం ఉన్న దేవుడు, మరి వాళ్ళు లేకుండా ఆ మందిరము ఎలాగ మహిమ పొందుకుంటుంది కదా. వాళ్ళందరూ కూడా చెరలో ఆ యొక్క చెరలో ఉన్నారు. మరి ఇక్కడ ఆరాధించేది ఎవరు? కానీ ఇప్పుడు నిజమయ్యారు కనుక ఇప్పుడు కట్టే మందిరంలో మీరందరూ కూడా ఆరాధిస్తున్నారు కనుక ఆ మహిమ ఎలాగ నిండిలో దేవుడు గుర్తు చేస్తున్నారంటే మనుషులందరూ కూడా మా దేవుని సన్నిధిలో ఉంటే ఎంత మహిమో దేవునికి. ఈరోజు మన సంఘం కూడా మా చెప్పడానికి 500 పైనే కుటుంబాలు ఉన్నాయని మనం చెప్పుకుంటాం కదా. కానీ దేవాలయంలో 300 కన్నా ఎక్కువ లేరు అనే సంకేతం కూడా మనం గుర్తు చేస్తున్నాం. కరెక్ట్ గా అర్థం చేసుకుంటే 275 మంది వస్తున్నట్టు కూడా నేను అంచనా వేశాను. మా కుటుంబానికి 5 చొప్పున వేస్తున్నా కదా, ఎంతమంది ఉంటారో ఒకసారి ఆలోచించేయండి. 500 కుటుంబాల్లో కుటుంబానికి 500 వేసుకుంటే మరి ఏమైతున్నారు? మా దేవాలయ విషయంలో దేవుని దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు? ఇంతమంది దేవుని ఆలయం రాలేక ఎందుకు పోతున్నారు? చూసారా, ఆనాడు ఆ మందిరానికి ఎందుకు మహిమ లేదనగా ఇప్పుడు మరొక మందిరాన్ని ఎందుకు కట్టుకున్నాం మనం? ఇది చాలట్లేదు ఇది చాలట్లేదని వేరే మందిరాన్ని కట్టుకుంటున్నాం. అంటే ఇంకా ఎక్కువ మందిగా దేవుని మహిమపరచడానికి ఆ మందిరము మహిమతో అధిక మహిమతో నిండి ఉంది. అంటే అర్థమేంటి? నీవు నేను అందరం కూడా ఆ యొక్క ఆలయంలో కూర్చొని ప్రార్థించే విధానమే నీ ద్వారా పొందుకునే ఆ మహిమ దేవునికి ఎంతో సంతోషం. మనం చేసే ప్రార్థన ద్వారా దేవుని మహిమపరచుకోవడమే మా దేవునికి ఎంత మహిమ. కాబట్టి దేవునికి దేనికి ప్రాధాన్యత? మనుషులుగా నేను మనందరమే. కాబట్టి అష్టముఖ్యమైన ఈ యొక్క ఆలయ నిర్మాణ విషయంలో అది మంచిదే, కానీ దానిలో నివసించడానికి ఏది ఏర్పాటు చేస్తున్న దేవుని విగ్రహము ఖచ్చితంగా ఉండాలి. కానీ అంతకన్నా ప్రాధాన్యత ఎవరు? మనుషులుగా మనమే. ఈరోజు అలాంటి మనుషుల్లోనే మా భేదాభిప్రాయాలు వచ్చాయి. మా దేవుని గృహాన్ని కట్టడానికే ఒకరు పట్టింపులతో ముందుకు సాగుతున్నామంటే ఇక నీ ద్వారా దేవునికి ఏ మహిమ వస్తుంది? ఈ మందిరంలో ఉన్నా కానీ ఏ విధమైన మహిమ నీ ద్వారా దేవునికి వస్తుంది, దేవునికి చెందుతుంది? ఒకసారి నువ్వు ఆలోచన చేస్తున్నావా? అని నువ్వు ఎంత ప్రార్థన చేసినా కానీ నీలో కల్మషం ఉందనేది నువ్వు ఆలోచన చేసుకోవాల్సిన బాధ్యత. నీలో ఏదో అసూయ ద్వేషాలు నీలో ఉన్నాయని నువ్వు ఆలోచన చేసుకోవాల్సిన బాధ్యత. కాబట్టి వాడు ఇశ్రాయేలు చెరలో ఉన్నప్పుడు ఎజ్రా ప్రార్థించిన కాలంలో అనగా ఇశ్రాయేలు బానిసలుగా ఉన్నప్పుడు కట్టిన మందిరం. అంటే శత్రువులు నిత్యము ఇశ్రాయేలుతో పోరాడుతున్న సమయము, ఆర్థికంగా ఎంత స్తోమత లేని సమయంలో కట్టిన ఆలయం గనక అన్య దేశ రాజులు అనగా కోరేషు, దర్యావేషు, అత్త, అశస్త మనం పారసీక దేశపు రాజులు ఆర్థిక పని సమాప్తి చేసింది. సుమారుగా 46 సంవత్సరాలు కట్టినట్లుగా మనం గుర్తు చేస్తున్న సందర్భం. మా మొదటి దేవాలయ విషయంలో ఏ విధంగా కట్టబడిందో ఎక్కడ గుర్తు చేశాడు చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూడండి. అక్కడ యోహాను సువార్త 2వ అధ్యాయంలో 19-20 వచనాలు చదవండి. 2 యేసు ఈ దేవాలయం పడగొట్టి 3 దినములలో దాన్ని లేపుదని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరాలు కట్టితే నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అని చూసారా. ఈ యొక్క దేవాలయం 46 సంవత్సరాలు కట్టితే 46 సంవత్సరాలు కట్టిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ద్వారా మరి యేసు దేవాలయంలో శుద్ధి చేసే సమయంలో ఆయన చెప్పిన మాట కూడా మా ఈ యొక్క ఒక మాటలో చూడండి. 20 వచనం చదవండి. 20 వచనంలో యూదులు ఈ దేవాలయం 46 సంవత్సరాలు కట్టితే నీవు 3 దినంలో దాన్ని లేపుదువా అనేది అయితే ఆయన తన శరీరంలో దేవాలయం గురించి ఈ మాట చెప్పారు. ఆయన మృతులను లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పారని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిది. కాబట్టి ఆయన తన శరీరం దేవాలయం గురించి
ఈ మాట చెప్పిన సందర్భాన్ని కూడా మనం గుర్తు చేస్తున్నాడు. అంటే ఈరోజు దేవాలయంలో ఎవరికి ప్రాధాన్యత? మా మనుషులుగా మనకే, అంటే మనుషులందరూ కూడా చేసే ప్రార్థన దేవుని మహిమపరుస్తుంది. అదే కర్మశుద్ధితో మనం ఉన్నాం అనేది ఇప్పుడు తేటతెల్లమైంది. ఎందుకంటే దేవాలయ నిర్మాణ విషయంలో ఇంతగా మనలో ఉన్న భేదాభిప్రాయాలు ఎన్నున్నాయో గుర్తు చేస్తున్నారు కదా. మరి ఈ ద్వారా దేవుడికి ఎలాంటి మహిమ వస్తుంది? కాబట్టి ఇప్పుడైనా ఆలోచన చేసుకొని మనం కట్టే దేవాలయము ఇంకెన్నో మహిమ పొందుకోవాలంటే మనం ఏం చేయాలో, మన యొక్క శరీరం అనే దేహంతో మా శుద్ధమైన మనసుతో మనందరం కూడా ఉండాల్సిన బాధ్యతను ఈ రోజు గుర్తు చేస్తున్నాడు. అలాగని కొలస్సీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం మనం చదివినట్లయితే అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుందాం. మీరు క్రీస్తులో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండి. ఏలైనగా మీరు మృతి పొందిందని మీ జీవం క్రీస్తులో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమతో ప్రత్యక్షపరచబడుదురు. ప్రియా దేవుడా, మీరు క్రీస్తులో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి. మా లోకానుసారంగా మీరు ఆలోచన చేసుకోవద్దు దయచేసి. మా లోక సంబంధమైన దానిలోనే ఎంత రక్త సంబంధంతో దేవుడు ఏర్పాటు చేసినా కానీ ఒకరికొకరు ఎన్ని భేదాభిప్రాయాలు వచ్చాయో మా దేవాలయ విషయంలోనే మనము చూసాం. ఇక వేరే విషయంలో ఎందుకు రావు? ఎందుకంటే దేవాలయ నిర్మాణ విషయంలో ఇంత ప్రపంచాలు వచ్చాయంటే మన యొక్క లోక విధానంలో జీవించే మన విషయంలో ఎందుకు ఉంటాం? అంటే ఎంత భయంకరమైన స్థితిలో మన జీవితాలు ఈ లోకంలో ఉన్నాయో మనం ఈరోజు ఆలోచన చేసుకోవాలి. అందుకని మీరు క్రీస్తులో కూడా లేకుండా వాళ్ళైతే పైన వాటిని వెదకుడి. 2వ అంశముగా నీకు గుర్తు చేస్తున్నా, మీరు క్రీస్తులో కూడా లేకుండా వాళ్ళైతే పైన వాటిని వెదకుడి. ఖచ్చితంగా మన క్రీస్తులో ఉన్నవారమేనా? లోక సంబంధమైన విషయాలు మీరు ఎందుకు ఆలోచన చేస్తున్నారు? పైన వాటిని మీరు వెతుకుడి అని గుర్తు చేస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 2వ వచనాన్ని చదవండి. 24వ అధ్యాయం 2వ వచనం. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటిను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ప్రేరణగా ఆ యొక్క దేవాలయం విషయంలో మళ్ళా నీకు గుర్తు చేస్తున్నాడు. ఇలాంటి హృదయాలతో మీరుంటే, మా మోసకరమైన జీవితాలతో జీవిస్తే, మా అసూయ ద్వేషాలతో మనుషులుగా దేవుని ఆలయంలో ఏ రీతిగా మనము దేవుని మహిమపరచుకోలేము కదా. అలాంటి హృదయాలతో ఉన్నవారిగా ఉన్నట్లయితే ఈ దేవాలయము అపవాది చేత పడగొట్టబడుతుంది అనేది కూడా దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఇక దేవుని నివాసములో నివసించేది ఎలాగా? మా పరలోక రాజ్యం అనేది ఈ యొక్క దేవాలయంతో పోల్చి దేవుడు మా సాదృశ్యంగా గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే నీ గృహంలో మరి ప్రతి ఒక్క గృహంలో ఏదో ఒక విధంగా మనం జీవిస్తున్నాం, నీ ఆలోచనతో జీవిస్తున్నాం. కానీ ఈ దేవాలయంలో అందరూ కలిసి జీవించే గొప్ప గృహం ఈ గృహం, ఒకే మనసుతో ఆలోచన చేసుకునే గృహం. కాబట్టి ఈ గృహంలో ఖచ్చితంగా సత్యత్వాన్ని తీసుకోవాలి. ఈ గృహమైన ఆదరణను ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఈ గృహానికి, ఈ దేవాలయ గృహానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. అది ఇవ్వాలంటే పైన వాటిని వెతికేవాడిగా నువ్వు ఉండాలని ఖచ్చితంగా గుర్తు చేస్తున్నావు. అందుకనే ఇందుని బట్టి చూస్తే తిరిగి జన్మించే ఆ విధానమే మా బాప్తిస్మం ఎందుకు తీసుకుంటున్నావు? నీవులో ఉన్న పాప జీవితాన్ని తీసివేసుకొని నూతన జన్మగా మార్చే స్వభావం, మా నూతన జన్మగా మార్చుకునే గొప్ప స్వభావం దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఆ నూతన జన్మగా మార్చే విధానంలో నీ జీవితం మార్చబడింది కదా. మరి మార్చబడిన జీవితంతో కూడా ఇందులో పాత స్వభావంతో ఎందుకు మాట్లాడుతున్నాం? ఎందుకు ఆలోచన చేస్తున్నాం? కాబట్టి ఎప్పుడైనా కానీ ప్రియ దేవుడా, ఈ నూతన ఆలయ విషయంలో నువ్వు ఖచ్చితంగా ప్రార్థనతో జీవిస్తూ ఖచ్చితంగా ఈ నిర్మాణం జరగాలి అనే ఆలోచన నువ్వు చేయాలి.
ఇక మూడవదిగా మనం చూస్తే ఒకడు ప్రభువా రక్షణ పొందేవారు కొద్దిమందేనా అని ప్రశ్నిస్తున్న మూడవ మాట. ఎందుకంటే ఎలాంటి జీవితాలతో మనం జీవిస్తున్నాం ఆలోచన చేయండి. అప్పుడు దేవాది దేవుని వాక్యం ద్వారా, ఆ బోధ ద్వారా నువ్వు చివరికి ఏమైనా ప్రశ్న వేసుకుంటున్నావు? అయ్యో రక్షణ పొందేవారు కొద్దిమందేనా అని ఆశ్చర్యపోతూ మూడవ అంశంగా దేవుడు గుర్తు చేస్తున్నాడు. లూకాసు వార్త 10వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయంలో 23 నుంచి మనం చదువుకుందాం. 10వ అధ్యాయము 23. ప్రభువా రక్షణ పొందేవారు కొద్దిమందేనా అని ఆయన అడుగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదని నీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానులు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నుంచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్ప ఆరంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరగని ఉత్తరం నీతో చెప్పుదాం. అందుకు మీరు నీ సముఖమందు మేము తిరిగి త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించినవే అని చెప్పసాగుదు. అప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరగని నీతో చెప్పుచున్నాను. అక్రమం చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండని చెప్పుదాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండటయు మీరు వెలుపలికి త్రోయబడటయు మీరు చూచున్నప్పుడు మీరు ఏడ్చుచు పండు కొలుకుదురు. మరియు జనులు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి వచ్చి దేవుని రాజ్యం ముందు కూర్చుందురు. ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురు అని చెప్పాను. ప్రియాత్మరా, పురాతన క్రైస్తవులని మనం చెప్పుకుంటున్నామేమో. అమ్మా నేను ఎప్పటి నుంచో క్రైస్తవుడిగా ఉన్నానని చెప్పుకుంటున్నామేమో. మరి ఏమైంది? మా నూతన దేవాలయ నిర్మాణ విషయంలో ఏ ఆలోచన చేశాం? ఎలాంటి ఆలోచనతో ఈరోజు సఫలమవుతున్నాం? ప్రతి ఒక్కరికి ఏమాట, అయ్యో ఒక తాటికి రాలేదు మీరు, ఒక ఐక్యతగా రాలేదు మీరు, ఎన్నిసార్లు కూర్చున్నా కానీ ఏదో గొడవకుంటున్నారనే మాట ఈరోజు వచ్చి వస్తుంది కదా. మరి రోజు దేవుని మార్గంలో ఉన్నామో లేదో లూకాసు వార్త 10వ అధ్యాయంలో 23 నుంచి 30 వచనాలు మళ్ళా చదువుకుంటే మా దేవుడు మీరెవరో నేను ఎరగదని చెబుతున్న సందర్భాలు గుర్తు చేసుకుంటే ఇప్పుడే కన్నీరు కార్చేయబడి ఉండబోతున్నాం. మా దేవుని కార్యము, దేవుని పని విషయాలలో ఏ మాత్రం కూడా వెనుకంజ వేయకూడదు. ఎప్పుడు కూడా దానికన్నా ముందు నువ్వు దాని నిర్మాణ విషయంలో అసలు ఆలోచన చేయకపోతేనే మంచిది అనిపిస్తుంది కదా. ఆలోచన చేసిన తర్వాత నువ్వు ఆగడం అనేది ఎంత ప్రమాదకరమైందో ఈ ఒక్క వాక్యంలో గుర్తు చేస్తున్నాడు. మీరెవరో అప్పుడు అంటున్నారు, అయ్యా మీరు వీధిలో వచ్చి ప్రార్థన చేశారే, అదిగో అక్కడ నుండి బోధ చేశారే, అక్కడ బైబిల్ వాక్యాన్ని చదివారే, నేను విన్నామే అని అన్నారు. అయ్యా మీరెవరో నాకు తెలియదు అని అంటున్నారు. ఎందుకంటే మా దేవుని వాక్యాన్ని వారు గ్రహించలేని వారికి ఉన్నారు. దేవుని యొక్క ఆ శక్తివంతమైన విధానం ఏంటో గ్రహించలేని వారిగా జీవించారు కనుక చులకనగా అనుకుంటున్నారు, తేలికగా తీసి పారేస్తున్నారు. దేవుని విషయంలో మనం ఇంత తేలికగా ఆలోచన చేస్తే ఎంత ఉగ్రత వస్తుందో దేవుని ఇంతను ఆలోచన చేస్తున్నారు. మన ఎంత ప్రమాదకరమైన వాక్యాన్ని ఈరోజు గుర్తు చేశాడో ఆలోచించేది. ఎందుకంటే నేను చెప్పిన మాట కాదు, దేవుడే ఈ వాక్యాన్ని దేవుడు గుర్తు చేస్తూ సంఘానికి ఈరోజు ఉపాసకుడి ద్వారా మన యొక్క దేవుని కార్యాలు ఏ మాత్రం కూడా వెనుకంజ వేయకూడదు చెప్పడానికి కారణం. ఎందుకంటే చిన్న చిన్న విషయాల్లోనే అయ్యో ప్రార్థన చేసుకోకపోతే ఎలాగా, నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావా, మొట్టమొదటిగా ప్రార్థన చేసుకో, తర్వాత దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకో, మనం వెంటనే చెప్తున్నాం కదా. మరి దేవాలయ నిర్మాణం అసలు గొప్ప ఆలయం, ఒక గొప్ప గృహం. ఎందుకంటే అంతకుముందు నేనున్నప్పుడు కూడా చిన్నప్పుడు వరదలు ఏదో తుఫాను వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళేవాళ్ళం, ఆలయంలో చాలా మంది దాక్కునేవారు. ఇక్కడ కూడా అది జరిగింది అంటారు. ఈరోజు చెప్పారు, పెద్దవారు చెప్పారు, అయ్యా తుఫాను వచ్చింది, భయంకరమైన తుఫాను వస్తే మేమందరం కూడా దేవాలయంలో గడిపాం. మనం ఎంత రక్షించబడ్డాం, ఎంతమంది ఈరోజు ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు.
మరి దేవుని మహిమ అనేది తెలియలేదా? మా ఈ దేవాలయం కన్నా కంటే దేవాలయం ఎంతో మహిమతో నిండి ఉంటుందని దేవుడు చెప్తున్నప్పుడు ఆలోచన చేయవద్దా? ఎందుకంటే ఆనాడు ఎంతమంది క్రైస్తవులు ఈ ఆలయం పెట్టేటప్పుడు కొద్ది మంది ఉంటారు కదా. మరి రోజు ఇంత గొప్ప సంఘం అయిపోయిందంటే ఇంతమంది మహిమపరచడానికి ఆ మందిరము మహిమతో నిండి ఉందని చెప్పడమే కాదు. మా ఈ యొక్క ఆలయం పెట్టేటప్పుడు కొద్ది మంది, మా రేపు ఆలయం నిర్మించిన తర్వాత దానిలో ఎంతమంది మహిమపరిచే వారు ఉన్నారు? అది దేవునికి మహిమగా చెప్పే గొప్ప విధానం. అంటే నీ దేహంతో నీ శరీరంతో మా ఆరాధించే ఆరాధనే దేవునికి ఇష్టమైన ఆరాధన. అంతేగాని హస్తకృత్యంతో పెట్టిన ఈ రాళ్ళతో పెట్టిన దేవాలయంలో శక్తి ఉందనే మాట దేనికి, ఎందుకని ఉంది శక్తి? దేనికి? ఎలాగా? మా నీవు నేను అందరం కూడా పరిశుద్ధమైన ఆరాధన ద్వారా ఆ ఐక్యతతో సమాధానంతో జీవించే ఆ ప్రార్థన ద్వారానే దేవుని మహిమపరుచుకునే శక్తివంతమైన విధానం. అంటే ఎవరి ఇంపార్టెంట్? అమ్మా ఇది కట్టే దేవాలయ నిర్మాణ విషయంలో కాదు, ఎంతో సుందరంగా కొన్ని కోట్లతో కట్టుకున్నామని నిర్మాణం కాదు. ఆ కోటలు కట్టుకునే విలువ దేనికి? నీ ద్వారానే. నువ్వు ఇచ్చే ఆ కాలం ద్వారా అమ్మ నీ ద్వారా నిర్మించబడిన విధానంలో మనందరం కూడా ఒకే కుటుంబంగా నివసించడం అనేది దేవుని ఆరాధించే గొప్ప విధానం. దానివల్ల ఆలయానికి ప్రాముఖ్యత, దానివల్ల ఆలయం ద్వారా దేవునికి మహిమ చెల్లించే విధానం. కాబట్టి ఈరోజు మా మనసులే బాగా లేవు అంటానికి నిదర్శనము ఈ రోజే మనము చూస్తున్నాం కదా. అమ్మా ఈ యొక్క కొద్ది రోజుల్లోనే మనందరం కూడా ఆలోచన చేసుకుంటే దేవాలయ నిర్మాణ విషయంలోనే ఇంత జాప్యమా, ఇంత గొడవల, ఇంత కక్షల, కార్పణ్యాల, అందరం రక్త సంబంధికులమే కదా, అందరం కూడా బంధువులమే. అయినా కానీ ఎంత కోపాలు తాపాలతో పట్టిపోతో ఇంత రోజుకి రోజులు ఆ ఇల్లంతా కూడా తుప్పడిపోతుంటే మా మీ హృదయాలు ఎంతగా బాధపడాలో, కన్నీరు కాల్చాలో. ఎప్పుడైనా ఈ ఉపవాసకుడిలో కన్నీరు కాల్చి మీరు ప్రార్థన చేయండి. మా కన్నీరు ప్రార్థన ద్వారా దేవుడు ఆలకిస్తారు. అందుకు ప్రత్యేకంగా ఈ ఉపవాసకుడికను ఈ నిర్మాణ విషయంలో హక్కై ప్రకటించిన ప్రకటన అధికారికి, మా యాజకులకు, సంఘానికి కూడా ఈరోజు గుర్తు చేసిన గొప్ప విధానం. అది ఈరోజు అందరూ కూడా తెచ్చుకొని ఎప్పుడైనా కానీ అయ్యా మేము కొద్ది మంది అయినా రక్షణ పొందుకున్నవారు అనే మాట మీ ద్వారా వస్తుందేమో ఆలోచించేయండి. కొద్ది మంది అయినా అందరూ రక్షించబడాలని దేవుడు కోరుకుంటున్నారు, అందరూ దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైనా అలాంటి ఆశీర్వాదాలు పొందుకునే విధానంలో, రక్షణ భాగ్యాలు పొందుకునే విధానంలో మీరందరూ కూడా దాన్ని కోరుతూ మీకును మీ కుటుంబాలకును సదాకాలం దేవుడు తోడైనడు గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావాలిండును గాక. ఆమేన్. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. ఆపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించే
నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా.